ఎవ్రీవన్ వెల్కమ్ టు అర్న్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈ రోజు సెన్సెక్స్ -271 పాయింట్స్ డౌన్ అయ్యి 82,059 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 -74 పాయింట్స్ డౌన్ అయ్యి 24,945 దగ్గర క్లోజ్ అయింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి 65 పాయింట్స్ పెరిగింది. ఈ రోజు 55,420 దగ్గర క్లోజ్ అయింది. ఈ రోజు నిఫ్టీ 50 అలాగే సెన్సెక్స్ మాత్రం నెగిటివ్ లో ఉంది. బ్యాంక్ నిఫ్టీ మాత్రమే పాజిటివ్ లో ఉంది. ఎందుకు అంటే నెక్స్ట్ రాబోయే ఆర్బీఐ మీటింగ్ లో వడ్డీ రేట్లు తగ్గిస్తారన్న హోప్ తోటి ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ అనేది పాజిటివ్ గా ఉంది. ఈ రోజు మార్కెట్ లో ఉన్నటువంటి న్యూస్ ఏందో చూద్దాం. మూడీస్ వాళ్ళు యుఎస్ ఎకానమీని డౌన్ గ్రేడ్ ఇచ్చారు. మూడీస్ అంటే ఇది ఒక క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ. మూడీస్ వాళ్ళు ఏఏఏ నుంచి AA1 గా డౌన్ గ్రేడ్ చేశారు యుఎస్ ఎకానమీని. ఎందుకు డౌన్ గ్రేడ్ చేశారు వీళ్ళు అంటే కంట్రీలో ఫిజికల్ డెఫిసిట్ బాగా ఉంది. అలాగే నేషనల్ హై ఫిజికల్ డెఫిసిట్ అండ్ నేషనల్ డెప్స్ అంటే కంట్రీ అప్పుల్లో కూరుకుపోయిందని చెప్తున్నారు. 36 ట్రిలియన్స్ ఆఫ్ ద డెట్స్ ఉన్నాయి కంట్రీకి అని చెప్తున్నారు. ఎక్కువగా డెట్స్ అలాగే ఎక్స్పెన్సెస్ మధ్యలో ఒకవేళ యుఎస్ గనక డెట్స్ క్లియర్ చేయాల్సి వస్తే సిచ్యువేషన్ ఎలా ఉండొచ్చు అనే దాని బేసిస్ పైన వీళ్ళు రేటింగ్ అనేది డౌన్ గ్రేడ్ చేశారు. దీని వలన డౌ ఫ్యూచర్స్ అనేటివి కూడా బాగా నెగిటివ్ లో ఓపెన్ అయ్యాయి. 350 పాయింట్స్ డౌన్ లో ఓపెన్ అయ్యాయి. అండ్ బాండ్ ఈల్డ్స్ కూడా 10 years కి 4.4% గా ఉంది. దీనివల్ల డాలర్ వాల్యూ అనేది కూడా తగ్గిపోయింది. గోల్డ్ ప్రైజెస్ అనేది బాగా పెరిగిపోయింది ఈ రోజు. ఎందుకంటే ఈ రేటింగ్ ఏజెన్సీ నెగిటివ్ న్యూస్ వల్ల గోల్డ్ రేట్ అనేది బాగా పెరిగింది. గోల్డ్ ఎప్పుడు కూడా సేఫ్ హెవెన్ కింద కన్సిడర్ చేస్తారు ఇన్వెస్ట్మెంట్ కోసం అని. అలాగే జపాన్ వాళ్ళు కూడా జపాన్ ప్రైమ్ మినిస్టర్ వాళ్ళు షిగెరు ఇషిబా అనే వాళ్ళు కూడా చెప్తున్నది ఏంటంటే కంట్రీలో మళ్ళీ ఆర్థిక సంక్షోభం రావచ్చు అని చెప్తున్నారు. వీళ్ళు చెప్తున్నది ఏంటంటే జీడిపి అనేది రేషియో 260% ఆఫ్ ద ఎక్సీడ్ గా మించిపోయింది అప్పులకు అని చెప్తున్నారు. వీళ్ళు ఎందుకు ఇలా సిచ్యువేషన్ వచ్చింది అంటే కంట్రీలో ఏజింగ్ పాపులేషన్ పెరిగింది. అలాగే వర్క్ ఫోర్స్ తగ్గింది. కంట్రీ ఏదైతే సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ కి స్పెండ్ చేస్తుందో అది బాగా పెరిగిపోయిందని చెప్తున్నారు. కంట్రీలో అప్పులు అనేవి బాగా పెరిగిపోయినాయని చెప్తున్నారు. అండ్ బాండ్ మార్కెట్ లో కానీ పబ్లిక్ ట్రస్ట్ లో కానీ బాగా సెంటిమెంట్స్ ని దెబ్బతీస్తుందని చెప్తున్నారు వీళ్ళు. అండ్ ఇజ్రాయెల్ గాజా మధ్యలో కూడా వార్ అనేది కంటిన్యూ అవుతుంది. అండ్ రష్యా ఉక్రెయిన్ మధ్యలో కూడా మిసైల్స్ తోటి డ్రోన్స్ తోటి అటాక్ అనేది కంటిన్యూ అవుతుంది. ఈ సిచ్యువేషన్స్ అన్ని కూడా ఆల్ ఓవర్ గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా నెగిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. దీనివల్ల గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా నెగిటివ్ సెంటిమెంట్ అనేది క్రియేట్ అవుతుంది ఆల్ ఓవర్ వరల్డ్ లో ఉన్నటువంటి మార్కెట్స్ లో. దానివల్ల మార్కెట్స్ అనేది ఇంకా డౌన్ అయ్యే సిచ్యువేషన్ లోనే ఉంది. ఈ రోజు ఇండియా విషయానికి వస్తే ఏంటంటే మన ఇండియన్ మార్కెట్స్ అన్ని కూడా నెగిటివ్ గా ఉన్నాయి ఎక్సెప్ట్ బ్యాంకింగ్ సెక్టర్. బ్యాంకింగ్ సెక్టర్ ఎందుకు పాజిటివ్ గా ఉంది అంటే రాబోయే ఆర్బీఐ మీటింగ్ లో వడ్డీ రేట్లు తగ్గిస్తారు 25 basis points గా అనే హోప్ తోటి ఈ రోజు బ్యాంకింగ్ సెక్టర్ మాత్రం పాజిటివ్ గా ఉంది. మన ఇండియా బంగ్లాదేశ్ నుంచి ఇంపోర్ట్ చేసుకునే ప్రోడక్ట్స్ అనేది బ్యాన్ చేసింది. ఇంపోర్ట్స్ ని ఎందుకు బ్యాన్ చేసింది అంటే బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్ మొహమ్మద్ యూనస్ గారు చైనా విజిట్ చేసేటప్పుడు ఏంటంటే వాళ్ళు ఇండియాకి అగేన్స్ట్ గా కామెంట్ చేశారు. దానివల్ల మన ఇండియా ఈ స్టెప్ తీసుకుంది. బంగ్లాదేశ్ వాళ్ళు కూడా చైనా మీద డిపెండెన్సీ అనేది పెంచుకుంటున్నారు అనేది చెప్తా ఉంది ఈ డేటా ద్వారా. ఇండియా ఏమేం ప్రోడక్ట్స్ బంగ్లాదేశ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది అంటే టెక్స్టైల్, క్లాతింగ్, అప్పరెల్స్ ఇంపోర్ట్ చేసుకుంటా ఉంది. 2023-24 లో బంగ్లాదేశ్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకున్న టోటల్ వర్త్ వచ్చేసి $1.8 billion అని చెప్పొచ్చు. ఈ అగ్రిమెంట్ ఎన్ఫోర్స్ వచ్చిన తర్వాత బంగ్లాదేశ్ కి 9,360 crore వర్త్ ఆఫ్ అమౌంట్ బిజినెస్ లాస్ అయిందని చెప్పొచ్చు. ఈ స్టెప్ ఇండియా తీసుకోవడం వల్ల ఇండియా నేషన్ ఆల్ ఓవర్ వరల్డ్ స్ట్రాంగ్ గా ఉంది గ్లోబల్ గా అనేది ప్రూవ్ అయింది. నెక్స్ట్ వొడాఫోన్ ఐడియా షేర్ ఈరోజు 10% డౌన్ అయింది. ఎందుకు డౌన్ అయింది అంటే వీళ్ళు ఏదైతే గవర్నమెంట్ కి బకాయిలు కట్టాలో డబ్బులు కట్టాలో అవి మాఫీ చేయమని వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు బెంచ్ ఏం చేసిందంటే వాళ్ళు ఏదైతే పిటిషన్ వేశారో దాన్ని క్యాన్సిల్ చేసింది. మీరు కంపల్సరీగా గవర్నమెంట్ కి పే చేయాల్సిందే అని చెప్తున్నారు. అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ పైన పెనాల్టీ ఇంట్రెస్ట్ గవర్నమెంట్ ఏదైతే వేసిందో 80,000 crore మీరు కంపల్సరీగా వాటిని పే చేయాలనే చెప్తున్నారు. ఎయిర్టెల్ కానీ వొడాఫోన్ ఐడియా, టాటా టెలి సర్వీస్ వాళ్ళు వీళ్ళు ముగ్గురు కలిసి కూడా 80,000 crore పే చేయాలి గవర్నమెంట్ కు. ఈ పిటిషన్ లో ఏంటంటే సుప్రీంకోర్టు బెంచ్ క్యాన్సిల్ చేసింది. మీరు కంపల్సరీగా పే చేయాలని చెప్తున్నారు. ఈ బెంచ్ ఏం చెప్తున్నారంటే పిటిషన్ అంటే ఒక షాకింగ్ గా అలాగే మిస్కన్సీవ్డ్ గా ఉంది అని చెప్తున్నారు. వీళ్ళు ఎప్పుడైతే ఈ బకాయిలు పే చేయరో గవర్నమెంట్ కి ఇది కంపెనీ వొడాఫోన్ ఐడియా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కి వెళ్ళొచ్చు. ఇందులో ఉండే సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వేరే నెట్వర్క్ కి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. దీనివల్ల ఈరోజు వొడాఫోన్ ఐడియా షేర్ 10% డౌన్ అయింది. అలాగే ఎయిర్టెల్
కంపెనీ కూడా కొంచెం షేర్ వాల్యూ కూడా కొంచెం తగ్గింది. టాటా టెలి సర్వీస్ షేర్ కూడా ఈరోజు డౌన్ అయిపోయింది కొద్దిగా. ఇది ఒక నెగిటివ్ న్యూస్ అనే చెప్పొచ్చు వోడాఫోన్ ఐడియాకి. వీళ్ళు ఎప్పుడైతే పే చేయరో ఈ కంపెనీ గవర్నమెంట్ లోని నేషనల్ ఎన్క్లాట్కి వెళ్ళొచ్చు, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్లోకి. నెక్స్ట్ యూకో బ్యాంక్ ఒక అప్డేట్ వచ్చింది. యూకో బ్యాంక్ మాజీ చైర్మన్ అయినటువంటి సుబోధ్ కుమార్ గోయల్ గారిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది ఈరోజు. ఎందుకు అనంటే ఈయన బ్యాంక్ లో 6,200 crore వర్త్ ఆఫ్ ద అమౌంట్ ని లోన్ అమౌంట్ ని మిస్యూజ్ చేసి అలాగే వేరే వైపు మళ్లించారని, బ్యాంక్ లో ఫ్రాడ్ చేశారని తెలిసింది. ఈ అమౌంట్ ని వాళ్ళ పర్సనల్ ఎక్స్పెన్సెస్ కింద వాడుకున్నారని తెలుస్తోంది. ఈయన పైన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కేసు ఫైల్ చేశారు. దీనికి గాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈయనను అరెస్ట్ చేశారు కోల్కతాలో. ఇది బ్యాంకు అయితే ఒక నెగిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఇట్లాంటి ఫ్రాడ్ లాంటివి బ్యాంక్ లో జరుగుతూ ఉంటే బ్యాంక్స్ పైన ఉన్న ట్రస్ట్ అనేది పీపుల్ కి కోల్పోతారు. ఇది నెగిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు బ్యాంక్. నెక్స్ట్ హెచ్ఈజీ గ్రాఫైట్ షేర్లు ఈ రోజు 14% పెరిగాయి. హెచ్ఈజీ గ్రాఫైట్ కంపెనీలు గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ ను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాయి ఇండియాలో. ఈ గ్రాఫైట్ ఎలక్ట్రోడ్స్ ని ఎక్కువగా స్టీల్ అలాగే బ్యాటరీ సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో ఎక్కువగా వాడతారు. ఎందుకు పెరిగింది ఈ రోజు షేరు అని అంటే జపాన్ కి సంబంధించినటువంటి రెజోనాక్ అనే కంపెనీ వీళ్ళు 2 ప్లాంట్స్ ను షట్ డౌన్ చేస్తున్నారు. చైనాలో అలాగే మలేషియాలో ఉన్నటువంటి ప్లాంట్స్ ను షట్ డౌన్ చేస్తున్నారు. వీళ్ళు షట్ డౌన్ చేయడం అంటే కంప్లీట్ గా షట్ డౌన్ చేయడం కాదు, లోయర్ సప్లై చేస్తున్నారు. అలాగే దీని వల్ల వీళ్ళు మార్జిన్స్ అనేది కంపెనీలో డెవలప్ చేయాలని చూస్తున్నారు. ఎందుకు షట్ డౌన్ చేయాల్సి వచ్చింది అంటే లో ప్రైస్ చైనీస్ ప్రొడక్ట్స్ వల్ల వీళ్ళు షట్ డౌన్ చేస్తున్నారు. వీళ్ళకి 6 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటే 2 షట్ డౌన్ చేశారు, మిగతా 4 మాత్రం అలాగే కంటిన్యూ అవుతా ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ ఈ రెజోనాక్ అనే కంపెనీ 2,10,000 వర్త్ ఆఫ్ ద గ్రాఫైట్ ఎలక్ట్రోడ్ ను మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఈ కంపెనీ ఆల్ ఓవర్ గ్లోబల్ గా లీడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ గా ఉంది గ్రాఫైట్ ఎలక్ట్రోడ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ లో. ఇండియాలో ఈ కంపెనీస్ కి హెచ్ఈజీ గ్రాఫైట్ కంపెనీలు ఈ రోజు షేర్స్ రియాక్ట్ అయ్యాయి, కానీ ఇవి షార్ట్ టర్మ్ బజ్ అని చెప్పొచ్చు. స్టాక్స్ లో లాంగ్ టర్మ్ కింద ఏంటంటే కంపెనీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, వాళ్ళ బిజినెస్ ఎలా ఉంది, గ్రోత్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవాలి. కానీ షార్ట్ టర్మ్ కింద ఇలా న్యూస్ బేస్డ్ మీద డిపెండ్ అయ్యే వాటిపైన మాత్రమే డెసిషన్ తీసుకోకూడదు అనేది నా ఒపీనియన్. నెక్స్ట్ మార్క్స్ అండ్ ఫార్మాకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. మార్క్స్ అండ్ ఫార్మాకి హోలీ ఓన్డ్ సబ్సిడరీ అయినటువంటి ఒక కంపెనీ ఉంది యూకేలో. అదేంటంటే రెలాన్ కెమికల్ లిమిటెడ్ అనే కంపెనీ. ఈ కంపెనీలో తయారైనటువంటి టాబ్లెట్ సెనోసైడ్ 7.5 mg టాబ్లెట్ గాను యూకే మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ రెగ్యులేటరీ అప్రూవల్ నుంచి పర్మిషన్ వచ్చింది మార్కెట్ లో ఇంట్రొడ్యూస్ చేయడానికి. ఈ టాబ్లెట్ ని కాన్స్టిపేషన్ లో వాడతారు. ఈ డేటా యుఎస్ గవర్నమెంట్ మెడ్లైన్ ప్లస్ వెబ్సైట్ లో చూపించింది. రెలాన్ కెమ్ కి అనదర్ పర్మిషన్ కూడా వచ్చింది రెగ్యులేటరీ ఏజెన్సీ నుంచి. అదేంటంటే గాబాపెంటిన్ ఓరల్ సొల్యూషన్ 50 mg అనే వాటికి కూడా పర్మిషన్ వచ్చింది. దీన్ని గాను నర్వ్ పెయిన్ కి అలాగే ఎపిలెప్సీ ట్రీట్మెంట్ లో వాడతారు ఈ గాబాపెంటిన్ ని. ఈ రోజు మార్క్స్ అండ్ ఫార్మా షేర్ 6% పెరిగింది. ఇది ఒక పాజిటివ్ న్యూస్ కంపెనీకి అని చెప్పొచ్చు. దీనివల్ల ఈ రోజు షేర్ వాల్యూ 6% పెరిగింది. నెక్స్ట్ ఎన్సీసీ కంపెనీకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఎన్సీసీ కంపెనీ అంటే ఇది ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కంపెనీ. ఈ కంపెనీ రోడ్స్, రైల్వేస్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అలాగే మైనింగ్ కానీ, బిల్డింగ్స్ కానీ, వాటర్ అండ్ ఎన్విరాన్మెంటల్ కానీ, ట్రాన్స్పోర్టేషన్ కానీ ఈ సెగ్మెంట్లలో ఈ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేస్తుంది. ఈ కంపెనీకి క్లాస్ వాళ్ళు అవుట్ పర్ఫార్మ్ రేటింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న షేర్ వాల్యూతో పోలిస్తే 38% ఆఫ్ ద అప్ సైడ్ వెళ్తుంది అంటున్నారు షేర్ వీళ్ళు. ఈ కంపెనీలో రేఖా జుంజున్వాలా గారికి 10.63% ఆఫ్ ద వాటా ఉంది. అలాగే ఈ కంపెనీ ఆర్డర్ బుక్ వచ్చేసి హిస్టరీలో ఎప్పుడూ లేనంతగా ఉందని చెప్తున్నారు. 71,658 crore గా ఉంది ఈ కంపెనీ ఆర్డర్ బుక్. ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో పోలిస్తే 21% గ్రో అయిందని చెప్తున్నారు. ఈ కంపెనీ ఇది గాను 29% ఆఫ్ ద గ్రోత్ చూపిస్తా ఉంది కంపెనీలో. నువామా వాళ్ళు కూడా బై రేటింగ్ ఇచ్చారు ఈ కంపెనీకి. 24% అప్ సైడ్ వెళ్తుంది అని చెప్తున్నారు. అంటే 282 రూపీస్ గా ఇచ్చారు వీళ్ళు. ఈ కంపెనీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ లో కానీ, రెవెన్యూ సెగ్మెంట్ లో కానీ కొంచెం బ్యాక్వర్డ్ గా ఉంది. ఎందుకు బ్యాక్వర్డ్ గా ఉంది అంటే రెవెన్యూ సెగ్మెంట్ లో కొంచెం స్లోగా ఉండడం వల్ల వాటర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ అలాగే స్మార్ట్ మీటర్ ఆర్డర్స్ లో ఇంప్లిమెంట్ చేయడం అనేది కొంచెం స్లోగా ఉందని చెప్తున్నారు. FY 26-27 లో ఈ కంపెనీకి డెవలప్మెంట్ లో కొంచెం డౌన్ గ్రేడ్స్ ఇచ్చారు. ఎందుకు డెవలప్మెంట్ లో
డౌన్ గ్రేడ్స్ ఇచ్చారు అని అంటే కనుక ఆల్రెడీ ఓల్డ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ఎగ్జిక్యూషన్ చేయడానికి చాలా టైం తీసుకుంటుందని, దానివల్ల ఈ కంపెనీకి డౌన్ సైడ్ ఇచ్చారు. FY26-27లో 10%, 12% మాత్రమే కంపెనీ గ్రో అవుతుందని చెప్తున్నారు. ఈ కంపెనీకి ఇంత ఆర్డర్ బుక్ అనే ఉండడం అనేది హిస్టరీలో ఫస్ట్ టైం అనేది పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. అలాగే ప్యాట్ రెవెన్యూ అనేది ఒక నెగిటివ్ న్యూస్. కంపెనీ షేర్ లాంగ్ టర్మ్ లో గ్రో అవుతుందని చెప్తున్నారు వీళ్ళు, కానీ కంపెనీ బిజినెస్ మోడల్ ఎలా ఉంది, రెవెన్యూ ఎలా ఉంది, మార్కెట్ లో ఈ కంపెనీ ఎలా ఉంది అనేది చూసి దాన్ని బట్టి మాత్రమే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనేది నా ఒపీనియన్. నెక్స్ట్, ప్రీమియర్ ఎనర్జీకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ప్రీమియర్ ఎనర్జీస్ అంటే సోలార్ సెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ, సోలార్ ప్యానెల్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. ఈ కంపెనీ Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. దాంతో పాటు వీళ్ళు కంపెనీని అగ్రెసివ్ గా ఎక్స్పాన్షన్ చేయాలని, అలాగే న్యూ జాయింట్ వెంచర్ కూడా ఫామ్ చేస్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీ Q4 రిజల్ట్స్ అనౌన్స్ చేసింది ఏంటంటే ఎబిడిటా వచ్చేసి 187% గ్రో అయింది Q4 లో. 528.6 crore ఈ ఇయర్ ఉంటే FY25 లో 184.5 crore ఉంది లాస్ట్ ఇయర్ లో. రెవెన్యూ కూడా డబుల్ అయింది, 107% గ్రో అయింది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో. 6518 crore గా ఉంది FY25 లో, 3143 crore ఉంది లాస్ట్ ఇయర్. వీళ్ళ టోటల్ ఆర్డర్ బుక్ వచ్చేసి 5303 మెగావాట్స్ ఉంది. దీని టోటల్ వాల్యూ వర్త్ వచ్చేసి 8445 crore గా ఉంది. 73% ఆఫ్ ద ఆర్డర్ బుక్ వచ్చేసి మాడ్యూల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం, అలాగే రిమైనింగ్ ఆర్డర్ బుక్ వచ్చేసి సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్ లో ఉంది. వీళ్ళు మాడ్యూల్ కెపాసిటీ యూటిలైజేషన్ లో వచ్చేసి 75% ఆఫ్ ద ఉన్నారు. అలాగే సెల్ కెపాసిటీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లో వచ్చేసి 95% ఆఫ్ ద ఉన్నారు. వీళ్ళు ఒక జాయింట్ వెంచర్ ని ఫామ్ చేస్తున్నారు. ప్రీమియర్ ఎనర్జీకి హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ అయిన కంపెనీ అయినటువంటి గ్రీన్ అల్యూమినియం లెటర్ అనే కంపెనీ 80% ఆఫ్ ద వాటాని హోల్డ్ చేస్తే, అలాగే న్యూవజాల్ అనే కంపెనీ 20% ఆఫ్ ద వాటాని హోల్డ్ చేస్తున్నారు. ఈ కంపెనీలో సోలార్ సిలికాన్ వేఫర్స్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. ఈ కంపెనీలో ఇంకొక జాయింట్ వెంచర్ ని కూడా ఫామ్ చేశారు వీళ్ళు. సైనో అమెరికన్ సిలికాన్ అనే కంపెనీతో వీళ్ళు జాయింట్ వెంచర్ ని ఫామ్ చేశారు. ప్రీమియర్ ఎనర్జీస్ వాళ్ళు 74% ఆఫ్ ద వాటా ఉంటే, సిలికాన్ అమెరికన్ వాళ్ళు ఏంటంటే 26% ఆఫ్ ద వాటా హోల్డ్ చేస్తున్నారు. దీనిలో కూడా వీళ్ళు సోలార్ సిలికాన్ వేఫర్ ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారని తెలుస్తా ఉంది. ఈ బిజినెస్ ఎక్స్పాన్షన్ అలాగే జాయింట్ వెంచర్ ఫార్మేషన్ అనేది కంపెనీకి ఒక పాజిటివ్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. ఈ కంపెనీ గ్రోత్ అలాగే ఎక్స్పాన్షన్ అవ్వడానికి మార్కెట్ లో. నెక్స్ట్, డెలివరీ కంపెనీకి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. డెలివరీ కంపెనీ అంటే ఈ కామర్స్ అలాగే పార్షల్ ట్రక్ లో డెలివరీ సెగ్మెంట్ లో ఉంది ఈ కంపెనీ ఈ రోజు 14% పెరిగింది షేర్ వాల్యూ. ఈ కంపెనీ ప్రెసెంట్ గా ఈ కామర్స్ సెగ్మెంట్ లో ప్రాఫిటబిలిటీ సస్టైన్ గా అయ్యింది, అలాగే క్యాపెక్స్ లోగా ఉంది. పార్షల్ ట్రక్ లోడ్ సెగ్మెంట్ లో ఏంటంటే మార్జిన్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి, అలాగే వన్ అక్విజిషన్ అనేది పెండింగ్ గా ఉంది ఈ సెగ్మెంట్ లో. ఈ కాంప్రెస్ అనే సెగ్మెంట్ గాను కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి అప్రూవల్ రాలేదు వీళ్ళకి. అండ్ గోల్డ్మ్యాన్ సాక్స్ వాళ్ళు కూడా న్యూట్రల్ గా ఇస్తున్నారు ఈ కంపెనీకి. నువామా వాళ్ళు ఏంటంటే ప్రస్తుతం ఉన్న షేర్ వాల్యూతో పోలిస్తే 11.33% ఆఫ్ ద షేర్ అప్ వాల్యూ ఇస్తున్నారు. అంటే 430 రూపీస్ కి వెళ్తుందని చెప్తున్నారు వీళ్ళు. ప్రెసెంట్ ఉన్న షేర్ వాల్యూతో పోలిస్తే 11.33% అంటే 430 రూపీస్. గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు న్యూట్రల్ గా ఇస్తున్నారు. ఈ కంపెనీ Q4 లో రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. రెవెన్యూ వచ్చేసి 2190 crore గా ఉంది. లాస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో 5.6% గ్రో అయింది. ఈ కామర్స్ సెగ్మెంట్ లో మాత్రం వీక్ గానే ఉంది. పార్షల్ ట్రక్ లోడ్ సెగ్మెంట్ లో మాత్రం స్ట్రాంగ్ గా గ్రో అయింది. ది వాల్యూమ్స్ అనేవి కూడా 1% గ్రో అయింది, అలాగే రెవెన్యూ కూడా 3% గ్రో అయింది. పార్షల్ ట్రక్ సెగ్మెంట్ లో వాల్యూమ్స్ వచ్చేసి 19% గ్రో అయ్యాయి కంపేర్ టు ఇయర్ ఆన్ ఇయర్ లో. ఎబిడిటా కూడా 2.5% గ్రో అయింది. గోల్డ్మెన్ సాక్స్ వాళ్ళు ఎస్టిమేట్ చేసింది ఏంటంటే 0.5% గానే ఉండొచ్చు అనుకున్నారు, కానీ 2.5% గా స్ట్రాంగ్ గా గ్రో అయింది. ఇంప్రూవ్మెంట్ కూడా స్ట్రాంగ్ గా ఉంది పార్షల్ ట్రక్ లోడ్ సెగ్మెంట్ లో. ఈ కంపెనీకి PE రేషియో అనేది బాగా హైలో ఉంది. కంపెనీకి ఇన్వెస్ట్మెంట్ పెట్టేటప్పుడు కంపెనీ బిజినెస్ ఏంటి, వాళ్ళకి కాంపిటీటర్స్ ఎవరు ఉన్నారు మార్కెట్ లో, అలాగే కంపెనీ గ్రోత్ ఎలా ఉంది, ఏ సెగ్మెంట్ లో గ్రోత్ ఉంది, అన్ని ఫండమెంటల్ గా టెక్నికల్ అనాలిసిస్ చేసిన తర్వాత మాత్రమే కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి. నెక్స్ట్, రిలయన్స్ పవర్ కి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. రిలయన్స్ పవర్ అంటే పవర్ జనరేట్ చేసే కంపెనీని బిల్డ్ చేస్తుంది ఈ కంపెనీ. రిలయన్స్ పవర్ షేర్ కూడా ఈరోజు 4% పెరిగింది. రిలయన్స్ పవర్ అలాగే భూటాన్ కి సంబంధించినటువంటి గ్రీన్ డిజిటల్ తో జాయింట్ వెంచర్ గా ఫామ్ అయ్యి వీళ్ళు 500 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ ని డెవలప్ చేస్తున్నారు భూటాన్ లో.
దీనికి గాను వీళ్ళు 50-50 జాయింట్ వెంచర్ బేసిస్ మీద ఫామ్ చేస్తున్నారు. ఈ టోటల్ ప్రాజెక్ట్ వర్త్ వచ్చేసి 2000 crore. వీళ్ళు గ్రీన్ డిజిటల్ తో ఇంకొక అగ్రిమెంట్ కూడా సైన్ చేశారు. అదేంటంటే ఎక్స్క్లూజివ్ గా పవర్ పర్చేస్ అగ్రిమెంట్ కూడా సైన్ చేశారు వీళ్ళు సోలార్ పవర్ ప్రాజెక్ట్ ని డెవలప్మెంట్ చేయడం మాత్రమే కాదు, ఆ కంపెనీ నుంచి పవర్ కూడా పర్చేజ్ చేస్తారని. దీంతో పాటు వీళ్ళు భూటాన్ లో ఎఫ్డిఐస్ అనేది సోలార్ ఎనర్జీలో ఫస్ట్ టైం పెడుతున్నారు. భూటాన్ లోని సోలార్ ఎనర్జీ అనేది డెవలప్మెంట్ అవుతుంది ఈ ప్రాజెక్ట్ వల్ల. భూటాన్ లో రెన్యూవబుల్ ఎనర్జీ కూడా డైవర్సిఫై అవుతుంది. అలాగే ఇంతకుముందు వీళ్ళు హైడ్రో ఎలక్ట్రిసిటీ పైన మాత్రమే డిపెండ్ అయ్యే వాళ్ళు. ఇప్పుడు సోలార్ ఎనర్జీ కూడా డెవలప్మెంట్ అయ్యి కంట్రీలో గ్రీన్ ఎనర్జీ కూడా బిల్డ్ అవుతా ఉంది, గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీ. అలాగే గ్రిడ్ స్టెబిలిటీ కూడా పెరుగుతుంది కంట్రీలో. అలాగే క్లీన్ ఎనర్జీ కూడా క్లీన్ గా ఉంటుంది. అండ్ క్రాస్ బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్మెంట్ అవుతుంది సౌత్ ఏషియన్ రీజియన్ లో. అండ్ దీంతో పాటు 2024లో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే రిలయన్స్ పవర్ వాళ్ళు ఏంటంటే ఇంకొక అగ్రిమెంట్ కూడా సైన్ చేశారు. వీళ్ళు సోలార్ అండ్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేయడానికి గాను వీళ్ళు లాంగ్ టర్మ్ కింద 770 కిలోమీటర్స్ లాంగ్ డిస్టెన్స్ లో వీళ్ళు ప్రాజెక్ట్ డెవలప్ చేస్తారు. చంకాచు అనే హైడ్రో ఎలక్ట్రిసిటీ పవర్ ప్రాజెక్ట్ ని ఈ ప్రాజెక్ట్ వీళ్ళు డెవలప్ చేయడానికి గాను బిల్డ్ ఓన్ ఆపరేట్ మోడల్లో వీళ్ళు డెవలప్ చేస్తారు ఈ ప్రాజెక్ట్ ని. అలాగే ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్ అండ్ కన్స్ట్రక్షన్ ప్రాసెస్ లో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఫాలో అవుతారు. అలాగే దీంతో పాటు ఈ ప్రాజెక్ట్ సంబంధించిన ఫైనాన్షియల్ సొల్యూషన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఈ కంపెనీకి. ఈ గ్రీన్ డిజిటల్ కంపెనీ ఏంటంటే డ్రగ్ హోల్డింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ లిమిటెడ్ అనే కంపెనీలో భాగంగా ఉంది. ఈ కంపెనీ భూటాన్ గవర్నమెంట్ లోని ఒక పార్ట్ భూటాన్ గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్ సెగ్మెంట్ లో ఒక పార్ట్ గా ఉంది. మేము చేస్తున్న ఈ హార్డ్ వర్క్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్.